రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి అయింది. జీహెచ్ఎంసీ విస్తరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేసినట్లుగా ఉత్తర్వులు ఇచ్చింది. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డుల స్వాధీనానికి ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ఈ రికార్డుల స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది. జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తయిపోయింది. జీహెచ్ఎంసీ విస్తరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చింది. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డుల స్వాధీనానికి ఉత్తర్వులను జారీ చేసింది. రికార్డుల స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. సునీత, అటు జిహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తయిందని కూడా చెప్పాలి. జిహెచ్ఎంసీ విస్తరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చింది. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ని సంబంధించి కూడా జారీ చేయడం జరిగింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డుల స్వాధీనానికి ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. రికార్డుల స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనర్ల కమిషనర్లు కూడా అప్పగించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి పంపించి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా వారం 10 రోజుల్లోనే ప్రాసెస్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద మనము ఏ జోన్ లో ఏవేవి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిసినాయని కూడా ఒకసారి మనం చూస్తే, చార్మినార్ జోన్ కు సంబంధించి ఆదిబట్ల, బడంగ్పేట్, జల్పల్, శంషాబాద్, తుర్కయాంజల్ ఈ 5 కూడా చార్మినార్ జోన్ లో కలపడం జరిగింది. అటు శేర్లింగంపల్లి జోన్ కు సంబంధించి చూస్తే బండ్లగూడ, జాగిర, మణికొండ, నార్సింగ్, అమీన్పూర్, తెల్లాపూర్ సంబంధించి ఈ 5 కూడా శేర్లింగంపల్లి జోన్ లో కలిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అటు ఎల్బీనగర్ జోన్ కు సంబంధించి మీర్పేట్, పెద్దంబర్పేట్, తుక్కుగూడ, దమ్మాయిగూడ, గట్కేసర్, పిజ్జాదిగూడ, పోచారం ఈ 7 కూడా ఎల్బీనగర్ జోన్ లో కలిసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు సికింద్రాబాద్ జోన్ కు సంబంధించి బోడుప్పల్, జవహర్ నగర్, నాగారం, తుమ్కుంట ఈ 4 కూడా సికింద్రాబాద్ జోన్ లో కలిపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు కుకట్పల్లి జోన్ కు సంబంధించి దుండిగల్, గుండ్లపోచమ్మపల్లి, కొంపల్లి, మేడ్చల్, నిజామాబాద్, బొల్లారం ఈ 6 కూడా కుకట్పల్లి జోన్ కు సంబంధించి కూడా వస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చూస్తా ఉన్నాము, అనేక డెవలప్మెంట్స్ కి ఆస్కారం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం నుంచి వాదన వినిపిస్తా ఉంది. ఏదైతే కొన్ని మున్సిపాలిటీలో ఒక రకమైనటువంటి వసతులు అనేవి ప్రజలకు అందుతున్నాయి, మరి కొన్ని చోట్ల ఇంకో రకమైనటువంటి వసతులు అందుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏవైతే 27 మున్సిపాలిటీలో కూడా గ్రేటర్ పరిధిలో ఎలాంటి సౌకర్యాలు ప్రజలకు అందుతున్నాయి, అలాంటి సౌకర్యాలు రోడ్ల వసతి కావచ్చు, మంచినీటి వసతి కావచ్చు, అటు అన్ని రకాల వసతులు కూడా ఏదైతే ఈ కలిపినటువంటి మున్సిపాలిటీలు కూడా అందరూ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది కూడా ప్రభుత్వ వాదన వినిపిస్తుంది. దాంతో పాటుగా అతిపెద్ద నగరంగా కూడా దేశంలోనే దాదాపుగా 2 కోట్ల వరకు ఉన్నటువంటి జనగణన చేస్తే కనుక దాదాపు హైదరాబాద్ నగరంలో 2 కోట్ల వరకు కూడా ఈ 27 మున్సిపాలిటీలో కలిపినటువంటి ప్రజలతో కలిపితే మాత్రం దాదాపుగా 2 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద నగరంగా విస్తీర్ణ పొందినటువంటి నగరంగా కూడా హైదరాబాద్ చేరింది అనేది కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ దీంతో పాటు చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మరొక ఆలోచన కూడా చేస్తా ఉంది. ఏదైతే విస్తరించినటువంటి హైదరాబాద్ నగరాన్ని 2 కార్పొరేషన్లు చేయబోతుందా, 3 కార్పొరేషన్లు చేయబోతుందా అనేది ఒక రకంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద విజయవంతంగా ప్రభుత్వం మాత్రం ఈ ప్రాసెస్ ని దాదాపుగా వారం 10 రోజుల్లో కలిపినటువంటి ఏదైతే పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. విస్తీర్ణం పెరిగితే ప్రజలకు ఏదైతే వికేంద్రీకరణ, ఏదైతే పాలన అనేది కొంత
తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలకు కావాల్సినటువంటి పనులు అయ్యే అవకాశం ఉండదు. ఏ చిన్న పనికైనా సరే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా అటు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా మరోపక్క ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే అన్ని జోన్లకు సంబంధించి కూడా నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా విజయవంతంగా జిహెచ్ఎంసీలో కలుపుకోవడం మాత్రం జరిగిందనేది మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.